హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది యమహా రైజెడ్డర్. ఈ వెహికల్ గురించి రీసెంట్గా అయితే నేను వీడియో పెట్టాను. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ మన ప్రీవియస్ సబ్స్క్రైబరు వెయిట్ చేస్తున్నారు, ఇటువంటి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ కోసం చెప్పమని వెయిట్ చేస్తున్నారు. సో వెంటనే ఈ వెహికల్ వచ్చిన వెంటనే తనకి నేను అప్డేట్ ఇచ్చాను. సో వెంటనే రెస్పాన్స్ అయ్యి తను వెహికల్ అనేది కొన్నారు. సో తను ఉండేది గుడివాడ. నేను తిరుపతి నుంచి ఈ వెహికల్ని ఈరోజు గుడివాడకి అయితే పంపిస్తున్నాను. వెహికల్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. ఫొటోస్ పెడుతున్నాను, ఎందుకంటే వీడియో డిలీట్ అయిపోయింది. సో వెహికల్ వెళ్ళిపోయాక ఇంకా నేను వీడియో మళ్ళీ చేయలేను కాబట్టి ఫొటోస్ అప్లోడ్ చేశాను. సో నేనైతే వెహికల్ని అయితే పార్సల్ ఆఫీస్ తీసుకొచ్చేసాను. ఇక్కడ ఫస్ట్ పార్సల్ ఆఫీస్ తీసుకొస్తేనే పెట్రోల్ మొత్తం డ్రైవ్ చేస్తారు. తర్వాత ఒక్కరవ ఏదైనా ఇంజిన్లో ఉన్నా కూడా దాన్ని స్టార్ట్ చేసి తీయేస్తారు. సో ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేశాను. వెహికల్ క్వాలిటీ అండ్ కండిషన్ చూసుకోండి ఎలా ఉందనేది. నేను ఎలా మనం వీడియోలో పెట్టాను, సో అలానే నేను కస్టమర్కి పంపిస్తున్నాను. దగ్గరుండి మరి నేను మొన్న ఒక యూనిక్రాను పంపించాను బాపట్లకి. సో ఈరోజు వచ్చి నేను గుడివాడకి పంపిస్తున్నాను. సేమ్ అదే విధంగా నీట్గా దగ్గరుండి ఈ వెహికల్కి మరీ ఎక్స్ట్రా కార్డ్బోర్డ్ వేయించి నేను అదే అట్టపెట్టలో అంతా నేను సైడ్స్లో ప్యానెల్స్ డ్యామేజ్ అవ్వకుండా, ఎందుకంటే షోరూమ్ వెహికల్ కాబట్టి, కొత్త వెహికల్ కాబట్టి దగ్గరుండి మరి నేను ప్యాకింగ్ చేయించాను. ఒకసారి ఎలా ప్యాకింగ్ చేశారనేది కూడా మీరే చూడండి వీడియోలో. విత్ సైలెన్సర్ కూడా నేను ప్యాకింగ్ చేయించాను. మామూలుగా అయితే అంత డీటెయిల్గా ఎవరు రైల్వేలో ప్యాకింగ్ చేయరు. జస్ట్ పైన ఒక గోతము, ముందర గోతం వేసి ప్యాక్ చేశారు. కానీ మన వాళ్ళు అలా కాదు. మన షోరూమ్ నుంచి బండ్లు వచ్చాయంటే వాళ్ళు దగ్గరుండి నీట్గా 4 లేయర్స్ వేసి మరీ ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసి వెహికల్ అక్కడ కస్టమర్కి రీచ్ అయ్యేంత వరకు వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. చాలా నీట్గా ప్యాక్ చేస్తారు. 1 or 2 days డిలే అయినా కూడా మనకి ట్రైన్లో కంటైనర్ ఉంటుంది, ఆ కంటైనర్ ఖాళీ చూసుకుని వేస్తారు. అండ్ లోడ్ ఫుల్గా ఉండేటప్పుడు వేస్తే ప్యానల్ మీద స్క్రాచెస్, డ్యామేజెస్ అలా పడతాయి. సో నేను అలా ఏం చెప్తానంటే, మన వాళ్ళకి ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉంటారు రైల్వే పార్సల్ ఆఫీస్లో, వాళ్ళు కంటైనర్ అంటే ఈరోజు బుకింగ్స్ తక్కువ ఉన్నాయనుకోండి, మనకు స్పేస్ ఫ్రీగా ఉంటుందంటే అప్పుడు మనకి లోడింగ్ ఎక్కిస్తారు. సో అందువల్ల నేను 1 or 2 days డిలే అయినా కూడా నేను ఇలానే చేయమంటాను. కంటైనర్ ఖాళీ చూసుకొని వేయండి, 1 or 2 days డిలే అయినా కూడా పర్లేదని. ఎందుకంటే నేను ఎలా క్వాలిటీ చెప్తానో అలానే పంపించాలి కదా కస్టమర్కి. సో అందుకనేసే నేను దగ్గరుండి మరి ప్యాకింగ్ చేయించుకొని అక్కడ కంటైనర్స్ ఖాళీ చూయించుకొని మరి నేను వెహికల్ అనేది కస్టమర్స్కి పంపిస్తాను. సో ఈ విధంగా అయితే నేను ప్యాకింగ్ చేయించి ఈ వెహికల్ని నేను కస్టమర్కి పంపించాను. మేబీ ఈ వీడియో వచ్చే లోపల కస్టమర్కి ఈ వెహికల్ రీచ్ కూడా అయిపోవచ్చు. ఎందుకంటే నేను యూనిక్రాను ప్రీవియస్ వీడియో కూడా కొద్దిగా లేట్ అయింది. సో లేట్గా పోస్ట్ చేసా, ఆ కస్టమర్కి కూడా రిలీజ్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా ఈ వెహికల్ అనేది నేను ఈరోజు పంపిస్తున్నాను. చూడండి, దగ్గరుండి ప్యాకింగ్ చేయించి సో కస్టమర్కి తిరుపతి నుంచి నేను గుడివాడకి అయితే ఈ వెహికల్ పంపిస్తున్నాను. సో ఇది ప్రాసెస్. ఇలా నీట్గా ప్యాక్ చేసిన తర్వాత వీళ్ళు బుక్ చేస్తారు. బుక్ చేసి ఆ కస్టమర్ ఆధార్ కార్డు మీదే బుక్ చేస్తారు. వేరే వాళ్ళు వెళ్తే ఆ కస్టమర్కే ఇస్తారు. సో ఈ విధంగా బుక్ చేసిన తర్వాత స్లిప్ అనేది ఇందులోనే, నేను ఒరిజినల్ స్లిప్ అనేది ఇందులోనే డూమ్ దగ్గర కీ దగ్గర పెట్టేస్తాము. అండ్ వాళ్ళకి సాఫ్ట్ కాపీ వచ్చేసి నేను వాట్సాప్ ద్వారా పంపిస్తాను. సో రేపు మార్నింగ్ అంతా ఆ కస్టమరు ఈ వెహికల్ అనేది తీసుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఏ కస్టమర్కైనా ఈ విధంగా నీట్గా దగ్గరుండి ప్యాకింగ్ చేసి పంపిస్తాను. ఏపీలో ఎక్కడున్నా కూడా సేమ్ ప్రాసెస్ ఇలానే పంపిస్తాను. ఫస్ట్ మీరు ఏదైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా దగ్గర నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను వీడియో పెడతాను, వీడియో చూసిన వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే నా దగ్గర చాలామంది ఈ వీడియోస్ చూస్తుంటారు కాబట్టి వెంటనే బుక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే డైరెక్ట్గా వచ్చి తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇలా ఆన్లైన్లో పర్చేస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఏ వెహికల్ అన్నా నేను వీడియో పెడితే వెంటనే అయితే రెస్పాండ్ అవ్వండి. అండ్ లేదా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టేవారు, నేనే కాల్ బ్యాక్ చేసి మీతో కాంటాక్ట్ అవుతాను. వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సో పేమెంట్ వేసిన తర్వాత ఈ విధంగా నేను వాళ్ళ పేరు మీద బుక్ చేయించి దగ్గరుండి పార్సల్ చేయించి వాళ్ళ లొకేషన్కి వెహికల్ అనేది నేను డెలివరీ చేశాను. సో ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో లేదు మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటా అంటే కూడా డైరెక్ట్గా నా తిరుపతికి, నా షోరూమ్కి వచ్చి విజిట్ చేసుకొని మీరు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది లాంగ్ నుంచి రావాలంటే ఆ లోపల ఇక్కడ ఎవరైనా లోకల్లో వచ్చేది కూడా వెహికల్ తీసుకోవచ్చు. సో అందువల్ల నేను ఏం చెప్తాను అంటే, ఫస్ట్ మీకు వెహికల్ నచ్చితే బుక్ చేసుకోండి, లేదా ఆన్లైన్ ద్వారా తీసుకునేసారంటే వెంటనే అయితే వెహికల్ అయితే మీరు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదంటే బుక్ చేసుకొని మీరు డైరెక్ట్గా షోరూమ్కి వచ్చి వెహికల్ కూడా తీసుకోవచ్చు. సో ఇటువంటి ఆప్షన్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. చాలా రోజులు నేను చాలా వెహికల్స్ పంపించా కానీ అవన్నీ వీడియోస్ చేయలే, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మనల్ని నమ్మారు. సో అందువల్ల నేను అందులో టైం కూడా లేదు, వీలు లేదు, అందువల్ల నేను చేయలేకపోయా. సో ఇంకటి నుంచి కంటిన్యూగా నేను ఏ సబ్స్క్రైబర్ మన దగ్గర బై చేసినా కూడా వాళ్ళకి ఏ విధంగా పంపిస్తాను, ఏ విధంగా రీచ్ అయింది అనేది కూడా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. అండ్ వెహికల్ కూడా సేఫ్గా, సెక్యూర్గా వాళ్ళకైతే పంపిస్తాను. సో మన సబ్స్క్రైబర్స్ ట్రస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన రాజేష్ గారికి థ్యాంక్ యూ. సో వెంటనే విత్ ఇన్ 1 dayలోనే వెహికల్ అనేది, విత్ ఇన్ 1 day కూడా కాదు, 1 hourలోనే వెహికల్ అనేది తను తీసేసుకున్నాడు. నేను పెట్టిన 1 hourలోనే తను నాకు రెస్పాండ్ అయ్యి టైం తీసుకొని తనైతే పేమెంట్ చేశారు. వెహికల్ అనుకున్న టైంకే వాళ్ళకైతే డెలివరీ ఇస్తున్నాను. ఇలానే మీరు కూడా నా దగ్గర బై చేయాలనుకుంటే
ఏ వెహికల్ అయినా సరే మీరు ముందుగా కూడా మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా నేను అదే క్వాలిటీ వెహికల్, అదే కంపెనీ వెహికల్ కూడా నేను తెప్పిస్తాను. కొద్దిగా టైం అయితే తీసుకుంటాను. సో అనుకున్న టైంకి మీకు డెలివరీ అనేది కూడా ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.